నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ దంపతులు వచ్చారు. ఆలయ ఈవో వేమూరు గోపి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతంతో వారిని స్వామివారికి దగ్గరగా తీసుకెళ్లారు. తదుపరి భాష్యం ప్రవీణ్ దంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం జరిపారు. తదనంతరం అమ్మవారికి కుంకుమార్చన జరిపిన అనంతరం ఆలయ అర్చకులు భాష్యం ప్రవీణ్ గారి దంపతులకి వేద ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి వెంట మండలంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अनुषा नामदेव भार्गव राम नामदेव तारक राम नामदेव सह कुटुंबाना भाषांत वेंकट शिवराम कृष्ण नामदेव పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామం నందు రైతులకి విత్తనాలు పంపిణీ చేసిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి 25 కేజీల బస్తాకి 125 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని రైతుకి విత్తనాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఏ రైతు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదని అన్నారు. సకాలంలో అందరికీ అందచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం నాయకులు రైతులు పాల్గొన్నారు. ఒక్కొక్క బ్యాగ్ కి కేజీకి 5 రూపాయల చొప్పున 25 కేజీల బ్యాగ్ కి 125 రూపాయలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ప్రతి రైతుకి. కాబట్టి ఈరోజు రైతులను ఆదుకునే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబట్టి ప్రతి బ్యాగ్ మీద 125 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. ప్రతి 25 కేజీల బ్యాగ్ మీద 125 రూపాయల సబ్సిడీతో నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు ఈరోజు ప్రభుత్వం అందజేస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అట్లాగే రానున్న నెక్స్ట్ 3-4 రోజుల్లో కూడా ఇంకా ఏ గ్రామాలకు స్టాక్ కావాలో ఆ గ్రామాలన్నీ కూడా సీడ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తం అవసరమైన సఫిషియెంట్ సీడ్ అన్ని గ్రామాలకి తెప్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు రైతులకి సకాలంలో సబ్సిడీలో విత్తనాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభినందనలు. తీసుకెళ్లి ఇవన్నీ కూడా నార్లు పోసుకొని మంచి తొందరగా పూర్తి చేయండి. మళ్ళీ రేపు రైతులకి రేపు ఇన్సూరెన్స్ రాదు, మళ్ళీ వాళ్ళు నష్టపోతారు. కాబట్టి సేఫ్ సైడ్ గా అందరినీ మీరే రైతులు వెంటబడి వాళ్ళకి అవగాహన కల్పించి మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయడం మీ బాధ్యత, చేయించుకోవడం రైతుల బాధ్యత కాదు. రేపు నష్టపోతే వచ్చి మీ ఆఫీస్కి వచ్చి మేము ఈరోజు విత్తనాలు తీసుకుంటున్నటువంటి రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఈల్డింగ్, మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. ఇన్ఫ్లో 1,87,716 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,87,716 లక్షలు. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం 588.80 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.5050 టీఎంసీలు, ప్రస్తుతం 308.4658 టీఎంసీలుగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.